హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే వినాయక చవితి రోజు లాగ్ అనమాట. సో మార్నింగ్ అయితే టైం 6:30 అలా అవుతుంది. ఇంకా నేనైతే నిద్ర లేచాను. అయితే ఇంట్లో దేవుడిని ఏం పెట్టలేదు కాబట్టి కొంచెం నిదానంగానే వర్క్ చేసుకుందాం అనేసి అయితే కాఫీ అయితే తాగుతూ ఉన్నాను. చాలా రోజులు అయిపోయింది, ఎందుకో తాగాలనిపించి తాగుతూ ఉన్నాను. బెర్రీకి అయితే డబ్బాలో వేయించాను అనమాట. పాలు వద్దంట, గ్లాసులో ఉన్నది కావాలంట, డబ్బాలో ఉన్నది వద్దంట. అయితే వీడియో బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే నేను కాఫీ తాగేసి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సామాన్లు చాలా ఉన్నాయి, అవన్నీ కడిగేసి బయట అయితే ముగ్గు పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు అయితే చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలు అవి అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే వేడి నీళ్ళు పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలిద్దరికీ. అయితే ముందు రోజు అయితే నేను బయటికి వెళ్ళి ఉన్నా, కొంచెం పని ఉండి, దానివల్ల అయితే ఇంకా బట్టలు మిషన్కి వేయలేదండి. చాలా ఉన్నాయి బట్టలు. ఇంకా మార్నింగ్ లేస్తానే ఫస్ట్ బట్టలు వేసేసి ఇంకా కాఫీ తాగేసి పని అయితే స్టార్ట్ చేశాను నేనైతే. అవి అయిపోగానే ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు అయితే చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను. ఏం చేయలేదండి, ఎక్కువగా సింపుల్గా శనగలు అయితే ఉడకబెట్టాను, కొంచెం కేసరి అయితే ప్రిపేర్ చేశాను. రెండు బాగా వచ్చాయి టేస్ట్ అయితే. సో ఫాస్ట్గా చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అయితే టైం అయితే అప్పటికి 11 అలా అయిపోయింది. నిదానంగా చేసుకున్నాను కొంచెము. అయితే ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, అంటే నిన్న మొన్న అలా అప్లోడ్ చేయాల్సింది. మా వీధిలో వినాయకుడి దగ్గర పాటలండి అసలు ఫుల్ అనమాట. మార్నింగ్ ఈవినింగ్ నైట్ అసలు ఫుల్ సౌండ్. దేవుడి పాటలు కదా అవి కూడా, సినిమాల పాటలే, ఓన్లీ అసలు దేవుడి పాటలే పెట్టారనమాట. ఎప్పుడో ఒకటి పెడతారంతే, పెద్దగా సౌండ్. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి నాకు అసలు టైమే లేదు. దానివల్ల అయితే నేను ఇంకా లేట్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలియదు కానీ కేసరి ఎప్పుడు చేసినా కూడా లైట్గా ఉండల్లాగా చుట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు. లాస్ట్ టైం కూడా నేను చేశాను, ఒక 2 టైమ్స్ చేశాను అనుకుంటా. ఇది మూడోసారి చేయడము. ఈసారి అయితే కొంచెం పర్లేదు, బెటర్ అని అనిపిస్తుంది. లాస్ట్ టైము అంతకుముందు సారి అయితే సరిగ్గా అస్సలు రాలేదనమాట. దానివల్లే మా ఆయన అయితే నాకు నచ్చలేదని చెప్పాడు. కానీ ఈసారి కొంచెం బాగానే వచ్చింది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయితే తిన్నాం. చాలా బాగుండే టేస్ట్. ఆ రోజు తిన్నాడు అనమాట మళ్ళీ ఆయన. చేసిన రోజు మాత్రం తినలేదు బాగాలేదనేసి, మళ్ళీ నెక్స్ట్ డే తిన్నాడు. ఇంక నేను శనగలు అయితే తిరుగుబాత పెట్టేశాను, కొంచెం బాగుంటాయి ఫ్లేవర్ అనేసి అయితే కొంచెం అయితే అలా చేశాను అనమాట. ఇంకా ప్రసాదాలు అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అప్పటికే టైం 11-11:30 అలా అయిందండి. ఇంకా నేనైతే అంతవరకు ఏం తినలేదు, తర్వాత కూడా తినలేదనమాట. ఎందుకో ఆకలి లేదు, చాలా అంటే మనస్ఫూర్తిగా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా పైన అయితే వాళ్ళు ఆంటీ వాళ్ళు దేవుడిని పెట్టారు. ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని కొంతసేపు అలా కూర్చొని వచ్చేసాను అనమాట. ఇంకా అలానే ఉన్నాను. మధ్యాహ్నం పైన అయితే తిన్నాను అనమాట. అప్పటి వరకు వంట ఏం చేయలేదు. తర్వాత అయితే ఇంకా లెమన్ రైస్ చట్నీ అయితే చేశాను. బెర్రీ అయితే ఇంట్లోనే ఉంటాడండి, దానివల్ల వీడియోస్లో కొంచెం ఎక్కడెక్కడ కనిపిస్తాడనమాట. లడ్డు అయితే ఇంకా రోజు స్కూల్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు కూడాను వాడు ఎక్కువ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడనమాట. దానివల్ల అయితే వీడియోస్లో ఎక్కువ ఉన్నాడు. పండుగ రోజు కూడా అంతేను, కిందకెళ్ళి ఫుల్ ఆటలాడనమాట. ఇంకా పిలిస్తే కానీ రాడు వాడు. చూసారు కదా, పైన అయితే చాలా వెరైటీసే చేసింది ఆంటీ అయితే. పళ్ళాలు కూడా వేశారనమాట. సో అవి నాకు తెలియదు అనమాట. అంటే మనం చేసిన వంటలు దేవుడి దగ్గర పెడతారు కానీ పళ్ళెంలో పెడతారనేది నాకు తెలియదు. నేనైతే ఇక్కడే నేర్చుకున్నాను. సో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. పైకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసి ఇంకా ఇప్పుడే కూర్చున్నాను అనమాట. పైన ఆంటీ ప్రసాదాలు ఇచ్చింటే తింటా ఉన్నాము. నేను బెర్రీ మాట్లాడుతూ ఉంటే వాడు చూడండి నన్నే చూస్తూ ఉన్నాడు, నా మొహాన్ని చూస్తూ ఉన్నాడు. డ్రెస్ కూడా ఇద్దరం మ్యాచింగ్ వేసాము. అనుకోకుండా అలా జరిగిపోయింది. చాలా బాగుంది కదా. అప్పటికే టైం మధ్యాహ్నం పైన 2 అలా అవుతుంది. ఇంకా మా ఆయన అయితే పడుకున్నారు. అంటే ఆయనకి పూజలు పండుగలు ఇలాంటివన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే సరే వెళ్దాం అంటాడు కానీ ఇంట్లో పూజలు చేయాలి, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే ఏమీ చేయడనమాట. ఇంట్లోకి సంబంధించి అన్నీ నేనే చూసుకోవాలి. అంటే ఫస్ట్ నుంచి అలవాటు లేదు. సో అది అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా నేను లంచ్కి అయితే అంటే మార్నింగే చేయలేదు, మధ్యాహ్నంగా అట్లా చేశాను అనమాట. లెమన్ రైస్ చట్నీ అయితే చేశాను. నేనైతే ఇంకా తినేసి మా ఆయనకైతే పెట్టించాను అనమాట. ఇంకా ఆయన అయితే తినేసి మళ్ళీ పడుకున్నాడు. టైం అయితే 3:30-4 అలా అవుతుంది. ఇంకా అనుకోకుండా నాకు ఎందుకో అంటే టైం ఉంది కదా గుడికి వెళ్దాము అనేసి అయితే అనిపించింది అనమాట. సో అడిగితే నేను రాను అని చెప్పాడనమాట. ఇంకా నేను లడ్డు ఎట్లా అయినా
పోవాలి అనేసి అయితే గట్టిగా ప్లాన్ చేసుకొని అడిగి మొత్తానికి ఒప్పించేసామన్నమాట. ఇంకా ఆయన లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అప్పటికి 5-4 అలా అయిందనమాట టైము. వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు చాలా బాగుండే క్లైమేట్ అనిపించింది నాకు అప్పుడే వర్షం పడుతుందేమో అనేసి అయితే. కానీ వెళ్ళాము జస్ట్ గుళ్ళోకి వెళ్ళాం అంతే అండి. ఫుల్ వర్షం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇంకా చాలాసేపు గుళ్ళోనే ఉన్నామన్నమాట. ఫస్ట్ టైం లడ్డు అయితే కొబ్బరికాయ కొట్టాడు. అంటే ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదనమాట. ఒక 3 సార్లు కొట్టేసి అలా ఇచ్చేస్తాడు కానీ వాడే ఫుల్ అసలు ఎప్పుడు కొట్టలేదు. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా ఉంది. అంటే 2గా కొట్టేసి మళ్ళీ 3గా కొట్టాలంట వాడు చెప్తా ఉన్నాడు. 3గా కొట్టాలి అనేసి మళ్ళీ ఇంకో చెప్పు ఎత్తుకొని వచ్చి కొడతా ఉన్నాడు అనమాట. అలా కొట్టకూడదురా బాబు అనేసి అయితే చెప్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెట్టేశాడు. ఇంక ఇక్కడైతే లోపల శివలింగం ఉందన్నమాట. దాని మీద అయితే వాటర్ పోస్తూ ఉన్నాడు. చాలా బాగుంటుందండి. నాకైతే ఈ గుడి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఇక్కడికే రావాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకో తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎక్కువ ఈ గుడికే వచ్చాను. దానివల్ల ఏమో తెలీదు మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంకా మేమైతే వర్షం ఆగే వరకు ఉండి బయలుదేరామండి. కానీ మధ్యలో స్టార్ట్ అయిపోయాక మళ్ళీ వర్షం ఫుల్ అనమాట. ఇంకా బెర్రీ అయితే బైక్లో ముందరకు వచ్చినాడు. వాడైతే ఫుల్ ముద్దయిపోయాడు. మళ్ళీ ఒక దగ్గర ఆపి చాలాసేపు ఉండి మళ్ళీ బయలుదేరామన్నమాట. అప్పటికే సగం తడిచిపోయి ఉన్నాము. వాడు ఫేస్ చూడండి ఎట్లా పెట్టాడో. బెర్రీ అయితే క్యూట్గా. ఇదండి మా వినాయక చవితి పండుగ అయితే. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.